శంకరాంశ భూమ శంకరార్యపీఠ సద్గురున్ శుద్ధ సత్వభాసురాన్ సువర్త్మనీత భూసురాన్ సర్వభూత సౌఖ్యదాన్ క్షమాకరాన్ యతీశ్వరా. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. ఈరోజు లలితా పంచరత్నము అనే ఒక శ్లోకాన్ని గురించి కొద్దిగా చెప్పమని ఆదేశించబడెను. దాని గురించి భగవత్పాదులు రాసిన శ్లోకాలలో ఒకటి ఈ లలితా పంచరత్నము అని. పొద్దున్నే లేవగానే మనం భగవత్ స్మరణ చెయ్యాలి అనేది వేదాలతోనూ స్మృతులతోనూ మన అలవాటుల్లోనూ కూడా కూడి ఉన్నది. పొద్దున్న లేచిన వెంటనే ఒక భగవంతుడు మొహం చూసుకుని ఒక భగవంతుడికి దండం పెట్టి, అయ్యా ఇంకో రోజు నాకు ఆయువు ఇచ్చావు అని ఒక దండం పెట్టి లేవడం అనేది మనకి అలవాటుగా వస్తున్నది. ఆ అలవాటుతోనే భగవత్పాదులు ఏం చేశారంటే చక్కని శ్లోకం లలితా పంచరత్న శ్లోకము అని శ్లోకం రాసి ఇచ్చారు మనకి. దాంట్లో పంచరత్నము అని చెప్పగానే 5 రత్నములతో కూడి ఉన్నది. అందుకని 5 శ్లోకాలు. 5 శ్లోకాలు కూడా వెనకాల ఒక ఫలశ్రుతి, ఈ శ్లోకాలకి ఏం ఫలము అని చెప్పేలా. ఇది ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న పదాలు వాడి సులువుగా అర్థం అయ్యేలా మనకి ఉన్నది ఈ లలితా పంచరత్న స్తోత్రం. కానీ సులువైన పదాలు వాడారు, మన ప్రతిరోజు చెప్పేలా ఉంది కదా అనుకున్నప్పటికీ కూడా దీని అర్థం సుదీర్ఘంగా ఉంటుంది. చాలా లోతైన అర్థం కలిగినది ఈ శ్లోకాలు. ఏంటి అది అంటే మనం ఒక నిమిషం వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. మన శాస్త్రాలు ఏమంటున్నాయి అంటే, మనం నిద్రపోయేటప్పుడు మన జీవుడు ఎవడైతే ఉన్నాడో పరమాత్మతో కలిసి నిద్ర సుఖాన్ని అనుభవిస్తారు అని చెప్తోంది మన వేదాలు. మరి పొద్దున్న లేచేటప్పుడు ఏమవుతుంది? పొద్దున్న లేచేటప్పుడు అదే జీవుడు ఆ పరమాత్మ నుంచి విడిపడి బయటికి వస్తున్నాడు. మరి బయటికి వస్తుంటే ఏంటి? ఆ పరమాత్మని చూడాలి. ఆ పరమాత్మని చూస్తే ఆ పరమాత్మ ఎలా ఉంటుంది అంటే, మనకి సహస్రనామంలో చెప్తారు, చితగ్ని కుండ సంభూత అంటారు. ఆ చిత్తు అనే అగ్ని నుంచి సంభూతమైనది ఆ పరమేశ్వరి స్వరూపము. మరి ఆ పరమేశ్వరి స్వరూపం ఆ చిదగ్ని నుంచి సంభూతమైతే ఎలా మనకి కనిపిస్తుంది? మొదట పైనుంచి కిరీటం కనిపిస్తుంది, తల కనిపిస్తుంది, అలా కిందకి శరీరం పైకి వస్తే మనకి పాదాలు దాకా కనిపిస్తాయి. అలాగే ఈ శ్లోకములు కూడా. ఈ 5 శ్లోకముల్లో మొదటి శ్లోకంలో అమ్మవారి యొక్క ముఖారవిందం చెప్పారు. 2వ శ్లోకంలో అమ్మవారి యొక్క భుజములు అంటే కరారవిందాన్ని చెప్పారు. 3వ శ్లోకంలో అమ్మవారి యొక్క పాదములు చెప్పారు. పాదములు అంటే పాదారవిందం. ఇలా 3 శ్లోకాల్లో అమ్మవారి యొక్క రూపవర్ణన ఎలా ఉంటుందో ఆ వర్ణన చేశారు. మరి ఈ రూపవర్ణన చేసిన తర్వాత కూడాను మనకి 4వ శ్లోకంలో ఏమన్నారు? ఈ చెప్పిన అమ్మవారు ఈ శృతిలో చెప్పిన సాక్షాత్ బ్రహ్మస్వరూపం ఏముందో 2 ఒకటే అని చెప్పేలా పరతత్వముని బోధించేలా ఉంది. అది తత్వానుసంధానం. అమ్మవారి యొక్క సరూపమైన గుణమునికి నిరూపమైన బ్రహ్మను 2 ఒకటే అని చెప్పే తత్వానుసంధానం చేసేలా. ఈ తత్వానుసంధానం అన్ని చెప్పారు, వేదాంతం బాగానే చెప్పారు. అది ఎలా మనకి అందడం అని చెప్పడానికి 5వ శ్లోకంలో ఆఖరికి నామ సంకీర్తన ఒక్కటే
ఆ భక్తి అనుసంధానానికి గొప్పదైన మార్గము అని నామ సంకీర్తన శక్తిని 5వ శ్లోకంలో చెప్పారు. దాని తర్వాత ఫలశ్రుతి చెప్పారు. ఇలా ఎలాగైతే మనం లేచినప్పుడు అమ్మవారి మన మనస్సులో ఆ స్వరూపం ఎలా వస్తుందో అదే విధంగానే ఈ 5 శ్లోకాలు పంచరత్నంగా చెప్పారు. అది ఇప్పుడు చూద్దాం. మొదటి శ్లోకం, ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాదరం మృదుళ మౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాడ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం అని. నేను ముందు చెప్పినట్టు చాలా సులువైన పదములు వాడి రాసిన శ్లోకం. అనుష్టుప్పు ఛందస్సు హాయిగా అందరి నోట్లో బాగా సులువుగా వచ్చేసేది. ప్రాతస్మరామి లలిత అని పొద్దున్న లేచిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటి? ఆ అమ్మవారికి, అమ్మ ఇంకో రోజు నాకు ఆయుర్దానం ఇచ్చేవు అని ఒక దండం పెట్టుకోవాలి. ఎందుకు? పొద్దున్న లేచిన వెంటనే ఆ పరమేశ్వరి యొక్క ఏం చూస్తున్నాం? ముఖాన్ని చూస్తున్నాం. చిదగ్నికుండ నుంచి బయటికి వచ్చిన వెంటనే మొదట చూసేది అమ్మవారి యొక్క ముఖము. ఆ ముఖము ఎలా ఉంది? వదనారవిందం, ఆ అరవిందము, ఆ కమలము వల్ల, ఆ కమల పువ్వు వల్ల ఉందిట అమ్మవారి యొక్క ముఖం. దాని తర్వాత ఏంటి? బింబాదరం. బింబము అంటే దొండపండు. దొండపండుని ఎరుపుకి సమానమైనది ఆ అమ్మవారి యొక్క అధరం. మృదుళ మౌక్తిక శోభినాసం అని అమ్మవారి యొక్క ముక్కు పుడకలో పెద్ద పెద్ద ముత్యములు పొడుగు ఉన్నాయట. పృథుళ మౌక్తికము. మౌక్తికము అంటే ముత్యములు పొగడపడి ఉన్నది. పృథుళ మౌక్తిక శోభినాసం. అలా ఆ నాసాగ్రంలో అలా పెద్ద ముత్యములతో పెట్టుకుని ఉన్నదిట అమ్మవారి యొక్క ముక్కు. దాని తర్వాత ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాడ్యం. అమ్మవారి యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి అంటే సుదీర్ఘముగా ఉన్నాయట. ఆకర్ణ దీర్ఘనయనం, కర్ణము వరకు వెళ్ళేలా ఉన్నాయట ఆ నయనం, ఆ 2 నయనములు. మణికుండలాడ్యం, ఆ నయనములు, ఆ కర్ణముల్లో ఏమున్నాయి అంటే మణిలతో పొడిగిన కర్ణాభరణం వేసుకున్నారు. అమ్మవారు ఒక చెవులో శివచక్రము, ఇంకో చెవులో శ్రీచక్రము పెట్టుకున్న పొగడినది ఉన్నది. అఖిలాండేశ్వరిని ఆ క్షేత్రములో అలా ఉన్నది. అలా చాలా చాలా పేరు తగిలిన క్షేత్రం అది. అలా ఆ మణికుండలములతో కూడి అలంకృతమైన ఆ కర్ణము వరకు అమ్మవారి యొక్క కళ్ళు అంత సుదీర్ఘంగా ఉన్నాయి అని ఇక్కడ వర్ణన చేశారు. మందస్మితం, చిరునవ్వుతో ఉందిట అమ్మవారి యొక్క ముఖం. మృగమదోజ్వల పాల దేశం. మృగమదము అంటే కస్తూరి. ఆ కస్తూరితో తిలకముతో కూడిన అమ్మవారి యొక్క పాలదేశం. ఇలా కస్తూరి తిలకం కలిగిన పాలదేశము, సుదీర్ఘ నయనము, ఆ కర్ణము వరకు వెళ్ళే ఆ దీర్ఘ నయనము, మణులతో కూడిన ఉన్న కర్ణాభరణము, ముత్యములతో కూడిన నాసికాభరణము, అధరము వంటి దొండపండులా ఎరుపుగా కలిగిన ఆ అధరము, ఇవన్నీ కలిగిన అమ్మవారి ముఖము మొదట మనం స్మరణ చేసుకోవాలి. అది మొదటి శ్లోకం యొక్క అర్థం. అలా పొద్దున్న లేచిన వెంటనే మొదట అమ్మవారి ముఖం చూసుకుని ఒక నమస్కారం. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాదరం మృదుళ మౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాడ్యం మందస్మితం మృగమతోజ్వల పాలదేశం. ఇంకా ముఖమైంది. ఇంకా కొంచెము దిగితే అమ్మవారి యొక్క భుజములు కనిపిస్తున్నాయి.
అది 2వ శ్లోకంలో చెప్తున్నారు. ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీ రత్నాంగుళీయ లసదంగులి పల్లవాడ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణి దధానాం. అమ్మవారి భుజములు ఎలా ఉన్నాయి అంటే భుజ కల్పవల్లి అని. దానికి ఏ ఉపమా చెప్పగలము అంటే భుజ కల్పవల్లి, కల్పతరువు అని మనం అందరూ వినున్నాం. స్వర్గంలో ఉంది కల్ప వృక్షము. ఆ వృక్షం ఏం అడిగినా ఇచ్చేస్తుంది అని. కానీ అమ్మవారి భుజములు కూడాను అలాగే ఏం అడిగినా ఇచ్చేస్తుంది. మనకు ఏం కోరుకున్నా కూడాను వాంఛితాదపి అధిక ఫలప్రదాయిని అని. మనం ఏం కోరుకున్నా దానికన్నా అధికముగానే ఇస్తుంది. మరి ఇలా ఉన్నప్పుడు కల్పతరువు కాదు మా అమ్మవారి యొక్క భుజములు, కల్పవల్లి, కల్పలత. అలా అన్ని కోరికలు ఇచ్చే సున్నితమైన లత తీగ వంటిది మా అమ్మవారి యొక్క భుజములు. దానికి ఆ తీగకి ఏముంటాయి? తీగ యొక్క కొనాలలో చిన్న చిన్న చిగుళ్ళు ఉంటాయి, సన్నంగా లేతగా చిగుళ్ళు ఉంటాయి. పొద్దున్నే చూసారంటే దాంట్లో ఒక చెమ్మ ఉంటుంది. ఆ చెమ్మ సూర్యుడు కిరణం తగిలిన వెంటనే పళక్కున మెరుస్తుంది. అలాగే ఇక్కడ మా అమ్మవారి యొక్క కల్పలత ఉంది. దానికి కొనాల్లో ఏమున్నాయి అంటే మా అమ్మవారి వేళ్ళు ఉన్నాయి. ఆ వేళ్ళకి రత్నములు పొడిగిన ఒక ఉంగరాలు ఉన్నాయి. ఆ ఉంగరాలు ఫళఫళానే ఆ సూర్యుడి కిరణం తీసి మెరిసేదేటి, సూర్యుడి కిరణం కన్నా ఎక్కువే మెరుస్తున్నారు. అలా రత్నాంగుళీయ లసదంగులి పల్లవాడ్యాం, అలా గొప్ప గొప్ప రత్నములు కలిగి ఆ రత్నములు ఉంగరములో వేసుకుని లేత అంగుళముల్లో ఉన్నది మా అమ్మవారి యొక్క భుజములు. అలా ఉన్నాయి. అది కాకుండా మాణిక్య హేమ వలయాంగద శోభమానం, అలాగే మాణిక్యములు సువర్ణములో పొగడిన ఆ మాణిక్యములు ఉండే వలయము అంటే గాజులు, వలయాంగద శోభమానం అని వంకీలు కూడా పెట్టుకున్నది మా అమ్మవారు. పెట్టుకుంటే మరి చేతుల్లో ఏం పెట్టుకున్నారు అన్నప్పుడు పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీదధానాం అని అమ్మవారికి 4 చేతులు ఉన్నాయి. దాంట్లో మొదటి చేతిలో ఏముంది? పుండ్రేక్షు అని ఇచ్చుకోదండాన్ని పెట్టుకుంది. చాపము అంటే పాశముని పెట్టుకుంది. కుసుమేషు అని పంచ బాణాలు పెట్టుకుంది. శ్రీని అని చెప్పి అంకుశాన్ని పెట్టుకుంది. ఇవన్నీ కూడాను ఏదో అంకుశము చాపము అని అనుకోకూడదు. మన క్రోధమే అది అంకుశంగా పెట్టుకుంది. మన కోపాన్ని అంకుశంగా పెట్టుకుంది. మన రాగాలని పాశముగా పెట్టుకుంది. రాగస్వరూప పాషాఢ్య అని చెప్తారు. క్రోధాకారాంకుశోజ్వల అని కూడా చెప్పారు శాస్త్రనామాలు. అలా మన క్రోధముని అంకుశంగా పెట్టుకుని మన రాగాలని పాశముగా పెట్టుకుని తన మనస్సుని పుండ్రేక్షుగా పెట్టుకుంది. పుండ్రేక్షువు అంటే ఇక్షువు, చెరుకుతో చేసిన ఒక విల్లుని పెట్టుకుంది. అది మన మనస్సు. మరి పంచ తన్మాత్రల్ని 5 పుష్ప బాణాలుగా కూడా పెట్టుకుంది. అలా 4 చేతుల్లోనూ 4 ఆయుధాలతోనూ చేతుల నిండా గాజులు వంకీలు పెట్టుకుని కుసుమమైన కల్పవల్లి లాంటి మా అమ్మవారి భుజాలకి పొద్దున్నే లేచిన వెంటనే దండం పెట్టుకుని లేవాలి అని 2వ శ్లోకంలో చెప్పారు. ప్రాతర్భజామి లలితా భుజ కల్పవల్లీం రత్నాంగులీయ లసదంగులి పల్లవాడ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం
పుండ్రేక్షు చాప కుసుమేషు సృఢి దదానాం అని. భుజముల తర్వాత మళ్ళీ పాదములకు వస్తున్నారు. ప్రాతర్ నమామి లలిత చరణారవిందం భక్తేషు దాన నిరతం భవ సింధు పోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం అని. అమ్మవారి యొక్క పాదములు ఎలా ఉన్నాయి అంటే ప్రాతర్నమామి లలిత చరణారవిందం, అరవిందము లాంటి చరణము. దానికి ఎలా ఉన్నాయి? భక్తేషు దాన నిరతం, ఎప్పుడు చూసినా భక్తులు ఏం కోరుకుంటారో వాళ్ళకి ఏం ఇద్దాము అనే అనుకుంటుంది. దాంతో కూడా వాళ్ళకి ఏమి కావాలో అది ఇవ్వడం మట్టుకు కాకుండా భవసింధు పోతం, భక్తులు ఏదో చిన్నవాళ్ళు ఏదో కావాల్సింది అక్కర్లేంది అడుగుతూ ఉంటారు. అది కాకుండా అది కాదు ముఖ్యమైనది ఈ భవసాగరాన్ని ఎలాగైనా దాటాలి, దానికి ఆ భక్తులని మంచి దారిలో పెట్టాలని అమ్మవారు ఒక అమ్మ స్థానంలో కూర్చుని చెప్తుందిట. అమ్మ కూడాను తన కొడుకు ఏమడిగినా ఇచ్చేస్తుంది, కానీ ఇచ్చేటప్పుడు చెప్తుంది, బాబు ఇది మంచి దారి, ఇది మంచిది, మన పెద్దవాళ్ళు ఇలా చేశారు అని ఆ మంచి దారిలోనే నడిపిస్తుంది అమ్మవారు. అలా ఇక్కడ కూడాను భక్తులు అడిగినవన్నీ ఇచ్చినప్పటికీ కూడాను ఆ భవసాగరాన్ని ఎలా దాటాలో క్షుణ్ణంగా నేర్పిస్తుంది అమ్మవారు అని. పద్మాసనాది సురనాయక పూజనీయం, పద్మాసనుడు, చతుర్ముఖ బ్రహ్మ మొదలు సురనాయకులు అందరు సురనాయకులందరూ పూజనీయం, పూజించుకుంటూ వరస కట్టి నించున్నారట. మరి అమ్మవారు పాదాల్లో ఏమున్నాయి అంటే అన్ని రకాలైన సాముద్రిక లక్షణాలు కడిగిన పాదాలు అవి. ఏంటి? పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం అని. పద్మరేఖ, అంకుశరేఖ, ధ్వజరేఖ, సుదర్శన రేఖ ఇలాంటివన్నీ పొగడిన ఆ సున్నితమైన పాదము అమ్మవారి యొక్క పాదము. ఇలాంటి పాదములకి ఒక నమస్కారము అని. ప్రాతర్నమామి లలిత చరణారవిందం భక్తేషు దాన నిరతం భవ సింధు పోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం అని. ఇలా అమ్మవారి యొక్క స్వరూపాన్ని చెప్పి ఇప్పుడు ఆ పరతత్వము వేదాంతములో ఏ ఒక్క నిత్యము బుద్ధ ముక్త స్వభావమైన బ్రహ్మస్వరూపం ఉందో దానికి లలితా పరమేశ్వరికి తేడా లేదు అని చెప్పే 4వ శ్లోకం. ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమ వాంగ్మనసాతి దూరం అని. ప్రాతస్తువే, ప్రాతః పొద్దున్న లేచిన వెంటనే, స్తువే మనం పలుకుదాము, పరశివాం లలితాం భవానీం ఆ లలితా పరమేశ్వరి భవానీ అతి మంగళ స్వరూపము, మంగళమైన స్వరూపము అని. ఆ భవానీ అని భవస్య పత్ని అని ఆ అతి మంగళ స్వరూపము. ఎలా ఉంది ఆ స్వరూపం అంటే త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం. ఆ అమ్మవారి స్వరూపం ఎలా తెలుసుకోవాలంటే ఒకే మార్గం, త్రయ్యంత్య వేద్య విభవాం. త్రయి అంటే వేదం, ఆ వేదముకు అంతముగా ఉండేది వేదాంతము. అందుకుని త్రయ్యంత వేద్య విభవాం, ఒక్క వేదాంత శాస్త్రం మట్టుకే చెప్పగలుగుతుంది అమ్మవారి యొక్క స్వరూపము అని. ఆ వేదాంతము ప్రతిపాద్యమైన ఆత్మస్వరూపం ఏముందో అది లలితా పరమేశ్వరియే అని చెప్పారు ఇక్కడ. అది కాకుండా కరుణానవద్యాం, అతి కరుణమైన స్వభావము కలిగినది లలితా పరమేశ్వరి. ఆవిడ్ని స్తువిస్తే ఆవిడే ఒక మంచి గురువుని చూపించి
దానివల్ల మనకి క్రమమోక్షం ఇచ్చి మోక్ష మార్గంలో నడిపిస్తుంది. అది కాకుండా మరి ఆ త్రయ్యంత వేద్య విభవం అన్నారు కదా, ఆ త్రయ్యంతం ఏం చెప్తోంది? విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతు భూతామని. ఈ విశ్వము, బయట విశ్వము చూస్తున్నామే, దానికి సృష్టి విలయము అంటే దాని యొక్క లయము, స్థితి దాని యొక్క స్థితి హేతు, ఈ మూడు కూడా లలితా పరమేశ్వరియే అని తైత్తరీయంలో చెప్పినట్టు యతో వా ఇమాని భూతాని చాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిషం విశంతీతి అని చెప్పినట్టు, ఏ ఒక్క బ్రహ్మస్వరూపం జగత్ సృష్టి స్థితి సంహార స్వరూపం ఏదైతే వేదాంతంలో ప్రతిపాదన చేశారో దాన్నే ఇక్కడ కూడాను విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతామని అమ్మవారిని కూడా అదే రకముగానే మనకి చెప్పారు. అలాగే విశ్వేశ్వరీం నిగమ వాంగ్మనసాతి దూరం అని, ఆవిడ సృష్టి స్థితి సంహారం మట్టు కాదు, విశ్వేశ్వరీం ఈ స్థితి రూపంలో కూడాను ఏది ఎలా జరగాలో, ఏ సమయానికి ఏ స్వరూపముతో ఎలా జరగాలో అన్నిటినీ క్షుణ్ణంగా ఆఖరి డీటెయిల్ దాకా మొత్తం ఆవిడే చూస్తుంది. అలా విశ్వేశ్వరి అన్నిటికీ కూడాను ఆవిడ సామ్రాజ్ఞిగా ఇచ్చేస్తుంది. అలాగే అంతరధికరణంలో కూడా పృథివ్యాం అంతరోయమయతి యం పృథివీన వేద అని చెప్పినట్టు ఇక్కడ కూడాను విశ్వేశ్వరీం, అందరూ లోపలికి తూరి అందరూ వాళ్ళు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా దాని గురించి ప్రేరేపిస్తూ అమ్మవారు విశ్వేశ్వరిగా ఉన్నది. అలాగే నిగమ వాంగ్ మనసాతి దూరం, నిగమము శాస్త్రమైనప్పటికీ కూడాను వాంగ్ మనసాతి దూరం, ఈ వాక్కుకి మనస్సుకి అందని దూరంలో ఉంది అని ఆ వేదాంత శాస్త్రంలో చెప్పినట్టే ఇక్కడ కూడా చెప్పారు. అమ్మవారి యొక్క పరస్వరూపం అదే చెప్తున్నారు చూడండి. ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంత వేద్య విభవాం కరుణానబద్యాం విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతు భూతాం విశ్వేశ్వరీం నిగమ వాంగ్ మనసాతి దూరం అని. మరి ఇలా వాక్కుకి మనసుకి అందని దూరంలో ఉందంటే అమ్మవారిని ఎలా పొందాలి అంటే దానికి ఒకే మార్గమే ఉంది. కలౌ నామ సంకీర్తనం అని చెప్పి అమ్మవారి యొక్క నామ సంకీర్తనమే చాలు అని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరేతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరేతి అని. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ, పొద్దున్నే నా పలుకు మొదటి పలుకే అమ్మా నీ యొక్క నామమే అని. ఎలాంటి నామము? కామేశ్వరి. కామేశ్వరి అంటే కామేశ్వరుడి యొక్క పత్ని, మన సకల ఇష్టముల్ని తీర్చేది. కమలేతి అనే దానికి ఒక సూక్ష్మార్థం ఉంది. కమల అంటే కమలములో స్థిరమైన ఉండే దేవత అని అర్థం. ఏ కమలము అంటే హృదయమ కమలము. దహరేస్మిన్నంతరాకాశే అని చెప్పినట్టు మన హృదయ కమలములో ఏ ఒక్క అమ్మవారు ఉందో అదే లలితా పరమేశ్వరి అని. మహేశ్వరేతి, సాక్షాత్ మహేశ్వరుడి యొక్క పత్ని. శ్రీ శాంభవీతి, సర్వమంగళ స్వరూపము. జగతాం జననీ పరేతి, ఈ అమ్మవారు అందరికీ మాతృస్వరూపముగా ఉన్నది. పరేతి, సాధారణంగా మనుషుల్లో అమ్మ కాదు, దానికన్నా జ్ఞానం కూడా ఇచ్చే అమ్మగా ఉన్నది. వాగ్దేవతేతి, ఈ వాక్కు మనుషుల్లో ఏది ఒక్క
ముఖ్యమైన ఒక ఏటి గొప్పతనము అంటే మనిషి ఒక్కడికే మాట, భాష, వాక్కు స్పష్టంగా ఉంటాయి. మిగతా జంతువులకి అవి స్పష్టంగా ఉండవు. అలా ఆ వాక్ స్వరూపంగా కూడా సాక్షాత్ అమ్మవారు ఉన్నాయి. ఆ వాక్కు వల్లే మనకి ఇంతెంత చదువులు చదువుకోవడం కుదురుతోంది. దాన్ని చదివి అర్థం చేసుకుని ఇంకోళ్ళకి చెప్పి దాన్ని మనం మళ్ళీ ఇంకోలా మన విద్యని ఇంకా క్షుణ్ణపరచుకోవడం అని అవుతోంది అని చెప్పి, అది వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరేతి, నోటితో నోరు తెరిచి త్రిపురేశ్వరేతి అని పలుకుతున్నాను అని ఏ ఒక్క వాగ్మనసాతి దూరం అని చెప్పిన లలితా పరమేశ్వరిని కూడా ఆమెని పొందాలంటే ఒకే మార్గం నామ సంకీర్తనము అని 5వ శ్లోకం చెప్పారు. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరేతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరేతి. ఇలా 5 శ్లోకాలు చెప్పి ఆఖరిని ఫలశ్రుతి చెప్పారు. యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం అని. యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః, ఈ లలితా పరమేశ్వరి గురించి ఈ 5 శ్లోకాలు ఎవరు పొద్దున్నే పఠిస్తారో ఝటితి ప్రసన్న లలిత, ఈ అమ్మవారిని ప్రసన్నం చేయడం అనేది చాలా ఈజీ. ఇగో 5 శ్లోకాలు ఉన్నాయి, ఇలాగే 5 శ్లోకాలు ప్రతిరోజు చదివితే ప్రసన్నమైన లలిత ఏమిస్తుంది అంటే సౌభాగ్యదం, మొదట సౌభాగ్యాన్ని ఇస్తుంది. సులలితం, లలితం అంటే చాలా మనస్సుకి సంతోషమైన ప్రసన్నంగా ఉండే స్వరూపాన్ని ఇస్తుంది. తస్మై దదాతి లలిత ఝటితి ప్రసన్న విద్యాం, మొదట కావాల్సిందేంటి విద్య. ఆ విద్య ఎక్కడి నుంచి వస్తుంది? ఏం విద్య? మనం ముందు చెప్పుకున్నట్టు ఈ వేదాంత వాక్య శ్రవణ మనన నిధిధ్యాసనముల్లో ప్రవృత్తి కలిగే ఒక విద్యని ఇస్తుంది. విద్యాం శ్రియం, విద్య మట్టుకు ఉంటే సరిపోదు. ఈ మనుష్య జన్మ సాగాలి అంటే శ్రియం, ధనము కూడా ఇస్తుంది. విమల సౌఖ్యం, ఇవి ఉంటే సరిపోతుందా అంటే కూడా సౌఖ్యాన్ని ఇచ్చి అనంత కీర్తిం, అనంతమైన కీర్తిని కూడా ఇలా ప్రసాదిస్తుంది అని ఈ లలితా పంచరత్నంలో చెప్పారు, ఫలశ్రుతి చెప్పారు. యశ్లోక పంచకమితం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం అని. ఇలా ఇది శ్రీమద్ శంకర భగవత్పాదః కృతో లలితా పంచరత్నం సంపూర్ణం అని ఇలా మనకి ఆచార్యులు ప్రసాదించిన అనేక శ్లోకంలో లలితా పంచరత్నము అనే ఒక చిన్న ప్రకరణము, కానీ చాలా లలితముగా ఉన్నది, ప్రసన్న గంభీరముగా ఉన్న ఒక శ్లోకాన్ని ఇలా చెప్పడం జరిగింది. దీంతో ఇక్కడ ఆపుకున్నాం. ఇది శ్రీ గురుభ్యో నమః.